ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. నా పేరు ప్రమోద్. నేను గురుగారి దగ్గర 1999 ఆ టైంలో స్టార్ట్ చేసి ఒక 7-8 సంవత్సరాలు నేర్చుకున్నానండి. మధ్యలో కొన్ని గ్యాప్స్ రావడం వల్ల కంటిన్యూస్గా నేర్చుకోలేదు. సుమారుగా 2011 ఆ టైంలో అప్పటిదాకా నేర్చుకున్నాను. గురుగారితో నాకున్నటువంటి అనుబంధం గురించి కొన్ని మాటలు చెప్దాం అనుకుంటున్నాను. మొదట నేను ఆ ఇన్స్టిట్యూట్లో 1999 ఆ టైంలో నేను 3rd క్లాస్ చదువుతున్నాను. అప్పుడు స్కూల్ నుంచి డైరెక్ట్గా ఇన్స్టిట్యూట్కి వచ్చేసేవాడిని. వచ్చినప్పుడు నాకన్నా అడ్వాన్స్ స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు అనేటటువంటి దాని మీద నేను వింటూ ఉండేవాడిని. నాది నేను ప్రాక్టీస్ చేస్తూ ఉండగా అలాగే వేరే వాళ్ళు ఏం పాడుతున్నారో ఇంట్రెస్ట్తో వినేవాడిని. ఆ ఇన్స్టిట్యూట్కి వెళ్ళేటప్పుడు నాకు ఎలా అనిపించేదంటే, మామూలుగా మనం గుడికి వెళ్తే ఎలాగైతే భక్తితో ఆనందంగా ఎలాగైతే వెళ్తామో అలా ఉండేది నాకు. ప్రత్యేకంగా ఎక్కువగా గుడులు వాటికి వెళ్ళేవాడిని కాదు ఆ టైంలో. సో సంగీతంకి వస్తున్నప్పుడు గుడికి వెళ్ళేటటువంటి విధంగా అనిపించేది నాకు. చాలా ఆనందంగా అనిపించేది. అక్కడ గురుగారు పెద్ద పెద్ద పాఠాలు, సరస్వతీదేవిది కానీ, సత్యసాయిబాబా గారి పాఠం కానీ, ఆంజనేయ స్వామి, ఇలా పెద్ద పెద్ద పాఠాలు దేవతామూర్తులవి పెట్టుకొని వాళ్ళందరి సమక్షంలో మనకి క్లాస్ చెప్పేవాళ్ళు. ఆ ప్రాంగణం కూడా చాలా పెద్దది, ఇల్లు చాలా పెద్దది. బయట ఒక 10 మందో 15 మందో కూర్చొని ప్రాక్టీస్ చేసుకోవడానికి వీలు ఉండేటట్టుగా ఉండేది బయట వరాండా. అలాగే మేడపైన కూడా వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోగలిగేటట్టుగా ఉండేది. ఆ మొదట ఉన్నటువంటి ఎక్కడైతే నేను మొదలు పెట్టానో, గురుగారు మనకి వయలిన్, తంబురా కూడా సహకారం తీసుకొని మనకి లెసన్ చెప్పేవాళ్ళు. కాబట్టి నాకు అనిపించేది ఏంటంటే, వయలిన్ సహకారంతో విన్నప్పుడు అది బాగా గుర్తుండిపోతుంది అనమాట. సో చాలా కాలం వరకు మర్చిపోకుండా విన్నదల్లా అలాగే గుర్తుండేటట్టుగా మనకి నేర్పించారని నేను అనుకుంటున్నాను. ఇప్పటికీ నాకు ఇంచుమించుగా 1-2 సంగతులు అటు ఇటు అయినా ఇంచుమించుగా విన్నదల్లా అలాగే గుర్తున్నట్లుగా అనిపిస్తుంది నాకు. అప్పుడప్పుడు ఎప్పుడైనా పాడుకుంటాను. అలాగే మన గురుగారి గురించి చెప్పాలంటే, ఆయన చాలా మంచివాళ్ళు. ఆయన ఎన్ని గంటలు ఉన్నా సరే స్టూడెంట్కి అది అర్థమయ్యేంతసేపు మనకి చెప్పేవాళ్ళు అనమాట. క్లాస్ కన్నా ముందు 1 గంట సేపు ప్రాక్టీస్ చేసేవాళ్ళం. అవసరమైతే ఇంకో గంట సేపు అయినా తర్వాత ప్రాక్టీస్ చేసుకోవడానికి అక్కడ వీలుండేది. మా స్టూడెంట్స్ అంతా కలిసి ప్రాక్టీస్ చేసుకునేవాళ్ళం. ఆయన గురుగారు చాలాసార్లు మమ్మల్ని ఇంట్లో ఉండిపోయేటట్టుగా, ఒక్కోసారి న్యూ ఇయర్ కని లేకపోతే ఏదైనా పండగకి కానీ రాత్రిపూట కూడా మిడ్నైట్ వరకు 1-2 వరకు కూడా అలా దైవ భజనలు అవి చేసుకుంటూ అలా న్యూ ఇయర్ ఆ విధంగా స్టార్ట్ చేస్తే బాగుంటుందని అలా పెట్టేవాళ్ళు అనమాట. అలాంటి యాక్టివిటీస్ అవన్నీ కూడా చాలా జ్ఞాపకాలు ఉన్నాయండి అవన్నిటికీ. అందరితో కలిసి న్యూ ఇయర్ని దైవ భజనతో స్టార్ట్ చేయడం చాలా బాగుంటుంది కాబట్టి. అలాగే గురువుగారు మాకు స్టూడెంట్స్ అందరికీ సంగీతమే కాకుండా సంగీతంలో ఉండేటటువంటి కొన్ని సాంప్రదాయాలను కూడా నేర్పారు. ఇవి చాలా అరుదుగా ఈ మధ్యకాలంలో జరుగుతాయి. చాలా అంటే తిరువాయూరు అలా ముఖ్యమైన ప్రాంతాల్లో అక్కడంతా జరుగుతాయి. కానీ ఈ మోడర్నైజేషన్ పేరుతో సిటీలు పెద్దవైపోతూ ఉండగా ఇలాంటివి చేయడం కష్టమైపోతుంది. అయినా కూడా నాకు తెలిసి గురువుగారు ఇప్పటికీ చేస్తున్నారు. అలాగే ఎప్పటి నుంచో చేయిస్తూ వచ్చారు. మాకు పొద్దున్నే 5:30 కల్లా వచ్చేసేసి పండగ రోజుల్లో శ్రీరామనవమి కానీ లేకపోతే సరస్వతి పూజ, వినాయక చవితి ఇలా వచ్చేసి అక్కడ పూజ చేయించి, మా అందరి చేత పూజ చేయించి
మా పుస్తకం కూడా దేవుడి దగ్గర పెట్టించి పూజ చేయించి ఆ తర్వాత ఉత్సవమూర్తులను తీసుకొని పల్లకీలో పెట్టి ఊరేగింపు చేయించేవాళ్ళు. దాదాపు 6-7 కిలోమీటర్లు నడిచేవాళ్ళం మేము. ఆ ప్రాంగణంలో మొత్తం అందరికీ మనం సంగీతం గురించి తెలియజేస్తూ, అలాగే దేవుడి భజనలు అవి ఎన్విరాన్మెంట్కి బాగుండే విధంగా అన్నట్టుగా గురువు గారు చేయించేవాళ్ళు మా చేత. ఎవరికి ఏ భజన వచ్చో ఏ కీర్తన వచ్చో అవన్నీ పాడిచ్చేవాళ్ళు. సో చాలా అద్భుతమైనటువంటి అనుభూతి. కొంతమందికి పల్లకీని పట్టుకునే అవకాశం ఇచ్చేవాళ్ళు. అలా క్రమక్రమంగా మాకు భక్తి అది ఎలా ఉంటుంది, ఆ భక్తిభావం పెరిగేటట్టుగా ఆయన చూశారు. భక్తి అనేటటువంటిది మళ్ళీ జై శ్రీరామ్ అని మనందరి చేత అనిపిస్తున్నారు. సో ఆయన ఉద్దేశం కూడా భక్తే. అంటే త్యాగరాజ స్వామి వారు చెప్పినట్టు సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము కలదే మనస. సో సంగీత జ్ఞానం కావాలంటే భక్తి ఉండాలన్నమాట. అది మనకి అలా అంటే డైరెక్ట్గా కాకుండా ఇలా వర్డ్స్తో చెప్పకుండా మనకి చేయించి చూపించారు. అలాగే అంటే గురువుగారు చాలాసార్లు చాలా సందర్భాల్లో మాకు అంటే ఫీజు ఆ విషయాల్లో కూడా ఎక్కువగా కమర్షియల్గా కాకుండా ఆ స్టూడెంట్కి భక్తి సంగీతం అబ్బాలనేటటువంటి విధంగా నేర్పారు. మనని వాళ్ళ ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్గానే ట్రీట్ చేశారు ఎప్పుడు కూడా. సో అలాంటి గురువు గారికి ఇప్పుడు నేను గురుదక్షిణగా భావించేది ఏంటంటే, గురుగారు నేర్పించినటువంటి విషయాల్ని గుర్తుపెట్టుకొని అలాగే సంగీతంలో చక్కగా సాధన అది చేసి మనకున్న దానిలో వీలైనంత బాగా పాడగలగడం అనేటటువంటి గురువు దక్షిణగా నేను భావిస్తున్నాను. ఈ సందర్భంలో నేను అంటే నా అనుభూతిని కూడా కొంత షేర్ చేసుకుంటున్నాను మీతో. ఆ కీర్తన కూడా పాడతాను. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను మీకు, అంటే నాకన్నా ముందు సీనియర్ స్టూడెంట్స్ పాడేటటువంటివి ఎప్పుడెప్పుడు నేర్చుకుంటానా అనేటువంటి కుతూహలంతో నేర్చుకునేవాడిని అన్నమాట నేను. అంటే ఇప్పుడు అందులో కొన్ని నాకు బాగా నచ్చినటువంటివి కొన్ని వర్ణాలు అలాంటివి జస్ట్ ఒక చిన్న ముక్క పాడి వినిపిస్తాను. ఒక గీతం ఏమో పదుమనాభ పరమ పురుష పరంజ్యోతి స్వరూప విధుర వంద్యా విమల చరిత విహంగాధిరోహణ ఉదధి నివాస ఉరగశయన ఉన్నతోన్నత మహిమా యదుకులోత్తమ యజ్ఞ రక్షక యజ్ఞ శిక్షక రామనామ విభీషణ పాలకా నమో నమో విభావరదాయకా నమో నమో శుభావర సుమనోర దాయ సురేంద్రమానో రంజనా అభినవ పురందరా విఠల భాలరి రామనా. అలాగే తోడి వర్ణం రానాపై ఇంత చౌక సేయ మేరాగదు రా సామి మారుని కన్న
శ్రీ వెంకటేశ సుకుమారనీలు కోర సార సూడ సరి సని దని స నీరి నిద దమగ మద నిద ని స నిద ని స నిరి స దని ద గరి రి మాగరి సని గరి సని ద ని గరి నిరి నిద ని ద గరి నిద మదని. అలాగే ఇప్పుడు రకరకాల రంగుల్లాగా ఉన్నాయన్నమాట, అందుకని వీటిని వర్ణాలు రకరకాలుగా ఉంటున్నాయి. ఒక్కొక్క దానికి ఆనందంగా, ఒకటేమో హుషారుగా, ఒకటేమో భక్తి భావంతో, అలా రకరకాలుగా ఉన్నాయి. నాటకరంజి వర్ణం ఒకటి. సరిగ మనిదని పదని సానిద మగరి సా మాగ సానిదని ని పదని సా నిదని సనిదని సరిగ చల మేలజే సేవయ్య చకని మారం గయ్య. అది అలాగే మళ్ళీ అది పై కాలంలో చల మేలజే సేవయ్య చకని మారంగయ్య కల కాలముని పదమునే గతియని నమ్మి ఉండగ మమగ సనిదని సరి సనిద పదని సనిద మనిదని పని సరి సరిగ మమగ సనిదని సరి సనిద పదని సనిద మనిదని పదని సరి సరిగ మమగ సరిగ మనిద మగ మనిదని సరిగ మస సనిద మమగ సరిగ మమగ సని మమగ సరిగ మనిద మగ మనిదని సరిగ మస సనిద మమగ సరిగ చల మే నేను ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే, మనకి సంగీతం అనేటటువంటిది ఇలా వైవిధ్యంగా ఉండేటటువంటిది, రకరకాల రంగుల్లో భక్తిభావంతో హుషారుగా ఈ వర్ణాలలాగా ఇన్ని విధాలుగా ఉండేటటువంటి సంగీతం మనకి గురువుగారు నేర్పడం అనేది మనకి ఎటువంటి విషయం మీకు చెప్దామని. అంటే సంగీతం అనేటటువంటిది ఒక సంపద, అది నాకు నిత్య జీవితంలో పనికొస్తుంది. ఎలాగంటే ఆఫీస్లో ఎక్కడైనా ఏమైనా ఇబ్బంది వచ్చినా, దేన్నైనా ఏదైనా కష్టంగా అనిపించినా కాసేపు అలాగా మంచి వర్ణం కీర్తనం పాడుకున్నాను అనుకోండి, స్వామిని తలుచుకుంటూ, వెంటనే మనకి మైండ్లో ఒక రకమైన కామ్ స్టెబిలిటీ లాంటిది వచ్చేస్తుంది. అది మనకి గురువుగారు అందించారన్నమాట. అది నాకు జీవితాంతం ఎప్పుడు కూడా ఉపయోగపడుతూనే ఉంది. ఇప్పుడు నేను నాకు నచ్చినటువంటి కీర్తన ఒకటి పాడతాను. హరికాంబోజిలో రామనన్ను బ్రోవరా. రామనన్ను బ్రోవరా, రామనన్ను బ్రోవరా, రామనన్ను బ్రోవరా, రామనన్ను బ్రోవరా, ప్రేమతో లోకభిరామనన్ను బ్రోవరా, ప్రేమతో లోకభిరామనన్ను బ్రోవరా,
ప్రేమతో లోకాభిరామ నన్ను బ్రోవరా ప్రేమతో లోకాభిరామ నన్ను బ్రోవరా చీమలో బ్రహ్మలో చీమలో బ్రహ్మలో శివకేశవాదులలో చీమలో బ్రహ్మలో శివకేశవాదులలో ప్రేమ మీర మెలగుచుండి ప్రేమ మీర మెలగుచుండి ప్రేమ మీర మెలగుచుండి ప్రేమ మీర మెలగుచుండి మీరుదు వహించిన సీతారామనన్ను బ్రోవరా ప్రేమతో లోకాభిరామనన్ను బ్రోవరా మెప్పులకై కన్న తావునప్పుబడగ వీరవీగి మెప్పులకై కన్న తావునప్పుబడగ వీరవీగి మెప్పులకై కన్న తావునప్పుబడగ వీరవీగి తప్పు పనులు లేకయుంటి తప్పు పనులు లేకయుంటి తప్పు పనులు లేకయుంటి తప్పు పనులు లేకయుంటి త్యాగరాజ వినుత సీతా రామనన్ను బ్రోవరా ప్రేమతో లోకాభిరామనన్ను బ్రోవరా నేను పాడినటువంటి దాంట్లో కానీ నేను చెప్పినటువంటి విషయాల్లో కానీ ఏవైనా తప్పులుంటే నన్ను క్షమించండి. గురుగారికి అందరికీ మళ్ళీ నమస్కారం. జై శ్రీరామ్.